ఆదికాండం 12వ అధ్యాయం. మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఆశ్రయించు వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆస్వాదింపబడినని అబ్రాహాముతో అనగా, ప్రార్థించుదాం. ప్రభా, సమయమైన నీ పరిశుద్ధ లేఖనాలు మా చేతిలో ఉంచినావు నాయనా. ఈ పురాతనమైన గ్రంథం, ఇంకా దీనికంటే మించిన గ్రంథములు ఇంక వేరేవి లేవు. అతి పురాతనమైన గ్రంథమును మా చేతిలో పెట్టినావు ప్రభా. నీ వ్రాయబడినవి అనేక గ్రంథములు, అనేక మాటలు మరి గతించినాయి ప్రభా. అయితే నీ గ్రంథము శాశ్వతంగా మీరు మహింపరిచినావు. నీ వాక్యము ఆకాశమందున్నది. నీ వాక్యమును ఎవరు మూసివేయగలరు ప్రభా? దీన్ని మూసివేయటకు అనేకులు ఆలోచించి తమ దేశములలో, తమ ప్రాంతములలో, తమ గృహాల్లో, తమ హృదయాల్లో నీ వాక్యాన్ని త్రోసివేసినారు. అయినను నీ వాక్యం నిలిచినది. కాబట్టి ప్రభా, నీకు స్తోత్రములు. ఇప్పుడు మా సొంత భాషలోని కూడా నీ గ్రంథాన్ని ఇచ్చినావు, నీ మాటలు ఇచ్చినావు. కాబట్టి నీ వాక్యము యొక్క జీవాన్ని మేము అనుభవించటకు సహాయపడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలందరూ ఆస్వాదింపబట్టకై దేవుడు ఒక్కరిని ఏర్పరచుకున్నాడు. అంటే ఒక్కని అందరి కొరకు ఏర్పరచుకున్నాడని. ఒక అబ్రహాముని ఏర్పరచుకున్నాడంటే ఒక అబ్రహాము కొరకు మాత్రం కాదు, అతని సంతానం కొరకు మాత్రం కాదు, అతని సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపబడాలని. సో అందరూ ఆస్వాదింపబడాలని దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నాడు. అతడు లోకంలో ఎన్నికలేని వాడే, గొప్ప బలాఢ్యుడని దేవుడు ఏర్పరచుకోలేదు. మరి అనేక జాతులు, భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఒక మనుషుల నుంచి, నోవాహు నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ నోవాహులోంచి వచ్చిన వాళ్ళు మరి వారి వారి ఇష్టముల ప్రకారము వారికి ఏది ఇంట్రెస్టో వారి ఇంట్రెస్ట్ని బట్టి వారికి ఆయా ప్రాంతాలు దేవుడు ఇచ్చేసినాడు. చూడు, 10వ అధ్యాయంలో యాపెతు కుమారులు, రెండో వచనంలో ఇలాంటి వారు కదా వీరి నుండి 5వ వచనం, వీరి నుండి ఎక్కడ వాళ్ళు ఏర్పడ్డాడు అంటే వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్? తీర ప్రాంతాలు, తీర ప్రాంతాలను ఏర్పరచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చదువు. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశంలో వారు వేరైపోయేది. జాతులు, భాషలు, వంశములు, దేశములుగా వారు వేరైపోయారు. సో తర్వాత హాము కుమారులు, వీళ్ళు కూడా గొప్పవాళ్ళే. వీళ్ళు ఎక్కడ పోయారు? వీళ్ళల్లో ఒకడు పరాక్రమంతుడు ఉన్నాడు. ఎవడు వాడు? నిమ్రోదు భూమి. అతడు ఎలాగున్నాడు? 9వ వచనం, 8వ వచనం, 8. భూమి మీదే పరాక్రమశాలిగా ఉండటానికి ఆరంభించాడు. ఇంకేం చేశాడు? 9.
ఎవరిని ఎదుట? దేవుని ఎదుట. అంటే వాడి ప్రగల్భం ఎలా ఉందంటే, నా చేతిలోంచి దేవుడు కూడా విడిపించలేడు. అలాంటి గర్వపోతు. నిజమే, అలాగా అభివృద్ధి పొందినాడు. అలాగా వాడు అనుకున్నది సాధించగలడు. వాడు ఈటి ఇసిరితే తిన్నగా వెళ్ళి పడుతుంది సూటిగా. అలాగా మరి తాను వేటగాడు, పరాక్రమంతుడు. అయితే వీళ్ళ నుంచి నినేవే ఇంకా ఏమేమి షీనార్ దేశం. సో 10వ వచనం, షీనార్ దేశం అక్కడ ఎలా ఉంటుంది? మైదాన ప్రాంతం. అది మైదాన ప్రాంతాలు. సో ఇక్కడ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి, మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా తర్వాత కనాను వీళ్ళు కొన్ని ప్రాంతాలను ఏర్పరచుకున్నారు. తర్వాత ఏబేరు యాపెత్ సహోదరుడైన షేము, వీళ్ళు కూడా అభివృద్ధి పొందారు తమ జాతుల ప్రకారం ఆయా స్థలాల్లో. కొండలు చూడు 30 వచనం. తూర్పు కొండలు వారి. వీళ్ళేంటి ఏది కోరుకున్నారు? కొండ ప్రాంతాలు. సో ఎక్కడైనా సరే వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. ఎందులో నివసించినా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మరి అలాంటి కాలంలో బహు ఎన్నిక లేనివాడు మరి తెరహు ఇంటిలోంచి మరి దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నాడు. చూడు 11వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం. అబ్రామును, నాహోరును, హారాను. ఇందులో పెద్దోడు ఎవడు? అబ్రాము అని మనకి అర్థం అవుతుంది కదా. అబ్రాము పుట్టినప్పుడు తెరహు వయసు ఇక్కడ మనకి సరైన క్లియర్గా లేదు కదా. చూడు, అబ్రాము పుట్టినప్పుడు 70 ఏళ్ళు అన్నట్టుగా అర్థమవుతుంది. చూడండి 26వ వచనం. అంటే 70 ఏళ్ళ తర్వాత అబ్రాముని, నాహోరుని, హారానికి అన్నాడు. అంటే ఇందులో పెద్దోడు ఎవడు? హారాన్ పెద్దోడా, నాహోర్ పెద్దోడా, లేక అబ్రాము పెద్దోడా? నేనైతే అబ్రాము నాన్నగారు తెరహు చచ్చిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 32. అంటే 205 ఏండ్లు. మరి పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్తెఫను ద్వారా చెప్తున్నాడు. అతడు తండ్రి చనిపోయినాక, తన తండ్రి మృతి నొందిన తర్వాత అబ్రాము ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు తండ్రి చనిపోయాక. ఈ తెరహు ఏం చేశాడు? అబ్రాముని వెళ్ళనకుండా హారాను మట్టుకు తీసుకొచ్చి అక్కడ వ్యాపారం చేయించడానికి పిల్లల్ని అక్కడ పెట్టేశాడు. అయితే తెరహు ఆటంకంగా ఉన్నాడు. తెరహు ఆలస్యం చేపిస్తున్నాడు దేవుని మాటకు. అతని తండ్రి చనిపోయాక అప్పుడు అతడు కనానుకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు అతని వయసు ఎంత? అపోస్తల కార్యంలో ఉన్నది అది 7వ అధ్యాయం. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూడు 4వ వచనం. అతని తండ్రి చనిపోయినప్పుడు ఆయన వయసు 205 ఏళ్ళు. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఆ తండ్రి చనిపోయాక వెళ్ళాడు అని చెప్పారు కదా. ఇక్కడ 4వ వచనం 12:4లో
ఉమ్. అబ్రాము కనానికి వెళ్ళినప్పుడు, ఆరాన్ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎంత వయసు? అంటే తండ్రి చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 75. మరి ఎంత వయసులో తెరాహు వయసులో ఎప్పుడు పుట్టాడు? చెప్పు లెక్కలు. తండ్రి చనిపోయినప్పుడు అబ్రాముకి 75. ఏ వయసులో తెరాహు అబ్రాముకి అన్నాడు? 130 సంవత్సరాన. అంటే ఇప్పుడు అబ్రాము పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడు. సో దేవుడు అల్పులైన వారిని, మరి ఏదో గొప్పవాళ్ళని, పరాక్రమవంతుల్ని, ప్రజ్ఞ గలవారిని అనేకులను ఏర్పరచుకున్నాడు. పెద్దవాళ్ళని ఏర్పరచుకున్నాడు, జ్యేష్ఠులను ఏర్పరచుకున్నాడు. అయితే అనేకులు కాదు. ఎందుకంటే దేవుడు తన యొక్క మహిమను వారి ద్వారా కనపరచుటకై, దేవుని యొక్క ఆశీర్వాదములు వారి ద్వారా లోకమునకి ఇచ్చుటకై. చూడు, కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీ మొదటి పత్రిక 1:26. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. అయితే సో లోకంలో జ్ఞానం లేదు మనకి. మరి బలహీనమైన మనల్ని, సామాన్యమైన మనల్ని దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తన నామం మహింపరచబట్టకి, తన కృపామహిమ కీర్తి కలుగుటకై. అలాగే నోవాహు 3 కన్నాడు. 3లో పెద్దోడు ఎవడు? లేక చిన్నోడు ఎవడు? షేము, హాము, యాపతు. ఇప్పుడు ఇలాగే వచ్చింది అక్కడ కూడా. షేమే చిన్నోడు. మీరు పరిశీలించి చూడండి తర్వాత. షేము చిన్నవాడు. సో నా కుటుంబంలో అల్పుణ్ణి అన్నాడు, అన్నట్టుగా ఉన్నాడు. సో సాధారణంగా జ్యేష్ఠులకు ప్రాధాన్యత ఉన్నది. అయితే దేవుడు కొంతమందిని అతిశయించేట వారిని, వాళ్ళు జ్యేష్ఠులైనను కనిష్ఠులైనను. దేవుడు చూసేది దీనులైన వారిని పైకెత్తేవాడు. మరి దేవుని హృదయము విధేయులైన వారిని, దీనులైన వారిని, ఎన్నికలైన వారిని పైకెత్తుతున్నాడు. మరి కొద్దిమంది గొప్పవారు కూడా ఉన్నారు. అలాంటి సమయాల్లో ప్రభు అంటాడు, ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను. గొప్పవాడు అని ఏర్పరచుకోలేదు, ఇంకోసారి తక్కువవాడు అని ఏర్పరచుకోలేదు. కొన్ని మనకి అవకాశాలు ఉంటాయి. ఏంటి? దరిద్రులుగా ఉంటే సహాయం చేసేవాటి వాళ్ళు పేదవాళ్ళకి ఇలా చేయాలా అని చెప్పి కొద్దిమంది అనుకుంటారు. అమెరికాలో ఉన్నారనుకో, వాళ్ళకి ఏదో బాగా డబ్బు వచ్చినప్పుడు నేను 10 మంది అనాథలకి చదివిస్తాను, వాళ్ళ లైఫ్కి ఉద్యోగం వచ్చేంతవరకు నేను చదివిస్తానని చెప్పి దత్తత తీసుకుంటారు. అందుకనే ఒక సంస్థకి రాస్తారు, ఇన్ని లక్షలు లేక 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు 10 మంది అనాథులకి వాళ్ళ లైఫ్ని పోషించడానికి, చదువు చెప్పించడానికి 5 కోట్లు నేను ఇస్తున్నాను అని చెప్పి ఒక సంస్థకి పంపిస్తారు. వాళ్ళు ఆ పేరుని అనాథులు ఎవరుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చూసి చదివిస్తారు. వాళ్ళు ఎందుకు చదివించారు అక్కడ? కారణం ఏంటి? అనాథులు, బడుగు వర్గాలు. అందుకని కొంత రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే ప్రభు అలా చేయలేదు. అనాథువని నిన్ను ఎక్కువగా ప్రేమించి జాలి చూపించట్లేదు, లేక నువ్వు గొప్ప వంశం వాడని ఆయన జాలి చూపించట్లేదు, లేక మోమాట పడి నిన్ను గొప్ప చేయలేదు, ఏర్పరచుకోలేదు. మనమే ఇలాంటి పనులు చేస్తాం. దేవుడైతే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆయన ఏర్పరచుకుంటున్నాడు తనకు కుమారులుగా ఉండటకై.
కాబట్టి ఇక్కడ అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు? తన కొరకునా? అతని మూలముగా, అతని సంతానం మూలముగా సమస్త భూజనులు ఆస్వాదింపబడాలని. కాబట్టి ఆశీర్వాదం అందరి కొరకు ఏర్పరిచాడు. కాబట్టి మనం ఆశీర్వాదం స్వీకరించాలంటే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలోనికి తేబడాలంటే యేసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరించవాలని. అబ్రహాం సంతానం అది. మరి ఈ అబ్రహాం సంతానంను మరి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చినాడు మనకి. మరి ఆయన దేవుడు ఆ యొక్క అందులోంచి వచ్చినాడు, యూదుల్లోంచి. కాబట్టి యూదుల రాజుగా ఆయన వచ్చినాడు. మరి ప్రజలందరి కొరకు ఆయన ఇవ్వబడ్డాడు. కాబట్టి ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా ఈ మాట పలికినాడు. అన్యజనులందరూ కూడా చూడు, యెషయా కీర్తన గ్రంథం కీర్తన 22వ కీర్తనలో సిలువ మీద ఆయన వేళ్లాడుతుండగా ఈ కీర్తన తన హృదయంలో ధ్యానంగా ఉన్నది. తన హృదయంలో ఈ మాట పలుకుతున్నాడు. చూడండి, 22వ కీర్తన 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచును. సమాజం మధ్యను నేను స్తుతిస్తాను. సో అక్కడ సిలువలో దేవుడు శరీరగా చేయబడినవాడు ఒక మాట అంటున్నాడు, నీ నామమును నా సహోదరులు. అంటే సహోదరులు అంటే తోటి మనుషులందరికీ నేను ప్రచురపరుస్తాను అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. 23వ వచనం. సో ఏ రీతిగా ప్రభు తన సిలువలో శ్రమ పడుతూ కూడా దేవుని స్తుతిస్తానని చెప్తున్నాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారలారా, ఫస్ట్. 2, యాకోబు వంశస్థులారా. యాకోబు వంశంలో మళ్ళీ ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడండి, ఆయనను గనపరచండి, ఆయనను స్తుతించండి. ఇప్పుడు 27వ వచనం 27. భూదిగంతముల నివాసులందరూ. సో కేవలం యూదులు మాత్రం కాదు, ప్రజలందరికీ భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగేదారు. అన్యజనుల అందరూ, వంశస్థులందరూ. మరి 28. సో ఏ రీతిగా ప్రభు అన్యజనులందరూ మరి ఆయన సన్నిధికి వచ్చి నమస్కరిస్తారు. దేవుని సన్నిధికి వచ్చే ధన్యత వారికి పడుతుంది, దేవుని స్తుతించే ధన్యత ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఇక్కడ అన్యజనులందరూ ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు మనం అందరం అన్యులమే శరీరాన్ని బట్టి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం కూడా దేవుని యొక్క పిల్లలగుటకు, అబ్రహాం సంతానం అని పిలువబట్టకు మనకు కూడా ధన్యత ఇవ్వబడింది. 15వ అధ్యాయం ఇక్కడ చూడండి, 8వ వచనం. సో పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడే. వాగ్దానం తప్పుపోదు, ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుంది. కాబట్టి ఆ వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానం పితరులకు అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఇస్సాకుతో చెప్పాడు అదే మాట, అవును చెప్పి ఉన్నాడు. యాకోబుతో చెప్పాడు అదే మాట, చెప్పి ఉన్నాడు. వీరు పితరులు, అబ్రహాము, ఇస్సాకు,
యాకోబులు. అది వాగ్దానం చేయబడినది. వారి మూలముగా భూలోకంలో సమస్త వంశంలో ఆస్వాదింపబడాలి. కాబట్టి ఈ వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని రుజువైంది. ఇప్పుడు చదవండి ఇంకా. అన్ని అన్యజనుల్లో నేను నిన్ను స్తుతించుదును. 10వ వచనం. ఇప్పుడు అన్యజనులు ఆయన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, పరిశుద్ధ ప్రజలు, మరి దేవుని యొక్క సంకల్పంలో ఉన్నట్టు వారితో అన్యజనులు కలిసి సంతోషించండి అంటున్నాడు. ఇప్పుడు 11వ వచనం కూడా అన్యజనులారా. ఇప్పుడు అన్యజనులు అంటే ఏమి? ఈ మాట పిలవటం బాగలేదు కదా. అన్యజనులారా అంటే పరాయి వాళ్ళారా. దేవుని ప్రజల పరిశుద్ధ ప్రజలు, దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలు లోకంతో కలిసిపోకూడదు. దేవుడు ప్రత్యేకించాడు, లేక ఏర్పరచుకున్నాడు. ఇందులో ఏర్పరచుకున్న వాటిని మళ్ళీ ఎగిరి అన్యజనుల్లో పడితే అది నిషిద్ధమైంది. దేవుడు లోకంలోంచి మిమ్మల్ని ప్రత్యేకించి తన ప్రజలతో ఉండుటకై మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే 13వ వచనంలో చూడు, కాగా సో పరిశుద్ధాత్మ శక్తిని పొంది సో నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా ఏ ఆనందం? సమస్త ఆనందం, సమాధానం. ఏంటి ఆనందం? ఏంటి సమాధానం? భయం లేదు, కలవరం లేదు, ఆందోళన లేదు, సమాధానం. అంతేకాదు గొప్ప సంతోషం అన్ని విధముల. చూడండి, ఆనందాల్లో చాలా ఆనందాలు ఉంటాయి. విమోచించబడితే ఐగుప్తు బంధకాలు, ఐగుప్తు కొరడా దెబ్బలు, ఐగుప్తు మట్టి మోయటం, బూడిదలో పడి ఆ మట్టిని తొక్కి బూడిద కలిపి అన్నీ చేసి తొక్కి కొరడా దెబ్బలు తింటూ లెక్కప్ చెప్పాలి. ఆ దెబ్బల నుండి, ఆ బాధ నుండి దేవుడు విడిపించి కనానికి తీసుకెళ్తున్నాడు. ఇక మీదట నేను ఐగుప్తీయులకు దాసులను కాను అని చెప్పి, ఎవడు నా మీద అధికారం లేదు అని చెప్పి విడుదల పొంది అప్పుడేమవుతుంది? ఆనందం. విమోచన గానములతో, ఆనంద గానములతో వారు బయలుదేరి వెళ్తున్నారు. అది విమోచన ఆనందం. కొన్నిసార్లు కొన్ని టెస్టులు గుండా వెళ్ళినప్పుడు మిరియాం వెళ్తూ ఉంది కదా, తనకి ఆ థైరాయిడ్లో ఉన్నటువంటి ఆ గ్లాండ్ గురించి ఆ రిజల్ట్ ఏమొస్తుందో, అది హానికరమైందా, అది విస్తరిస్తుందా, లేకపోతే జంప్ అవుతుందా, లేక ఎటువంటి మ్యాలిజెంట్ ఏజెంట్ అది అని చెప్పి దాని రిజల్ట్ కొరకు, పరీక్ష కొరకు ఆ శాంపిల్ సెల్ని తిరిగి వచ్చే వరకు ఎలా ఉంటుంది? అది హానికరమైనది నా శరీరంలో ఉన్నది, లేక ఆ శరీరంలో నుంచి ఉన్నదేమో. ఈ రెండింటి ప్రశ్నల మధ్యలో ఆ డాక్టర్ ఆ రిజల్ట్ చదువుతూ ఉంటే ఫస్ట్ మాకు వచ్చింది, కానీ ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆయన కూడా కొంచెం టెన్షన్గా ఉండి చదువుతున్నాడు. చూస్తా ముఖం అలా వెలుగుతూ ఉంది డాక్టర్ది. ముఖం వెలుగుతూ ఉంది. కీని కూడా పైకి ధైర్యం చెప్తుంది, కానీ తనకు కూడా ఎలాగో టెన్షన్ పడితే గోల్డ్ వెళ్తుంది. ఇటు మిరియామ్ని చూస్తున్నాను, క్వీనీని చూస్తున్నాను, డాక్టర్ని చూస్తున్నాను. డాక్టర్ కూడా మంచిగా మరి క్వీనీకి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ రిజల్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం లోపల ఉన్నది, కానీ ఏమైనా దేవుని
మహిమ కొరకు మనం ఉన్నాం. అది మరణకరమైన తెగులేమని లేక ఎటువంటి పరిస్థితులు గుండా ప్రభు తీసుకెళ్ళినాను, ప్రభు చిత్తం అని నేను ఉన్నాను. నేను ఎంత స్టడీ చేస్తున్నాను, డాక్టర్ని చూస్తున్నాను, క్వీనీని చూస్తున్నాను, మిరియం చూస్తున్నాను. సో అందరిలో ఆందోళన ఉంది. అది చదువుతుండగా డాక్టర్ ముఖం అలాగ వెలుగుతుంది. మరి వెలుగుతూ ఉండగా ఇది ఏ విధమైన హానికరమైనది కాదు, దీని గురించి మర్చిపోండి, ఇక మీదట ఏ విధమైనది కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి వెంటనే ఈయన ఎగిరి గంతేసింది. అది తను డాక్టర్ సముఖంలో ఉన్నదని తనకి అతను ఎంతో సీనియర్ డాక్టర్, మరి ఎంతో హానరబుల్ ఆయన ముందు చిన్నపిల్లలాగా మరి అరే నేను ఇలాగ బిహేవ్ చేశానని తను ఫీల్ అయిన తర్వాత ఆయన కూడా సంతోషించాడు. అయితే ఇక్కడ నేను చెప్పబోతాను, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి భయంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. మన పాపాలు మనల్ని పట్టుకుని ఉన్నాయి, మన దోషాలు మనల్ని పట్టుకుని ఉన్నాయి. దీని నుంచి విడిపించేవాడికి ఎవడు లేడు. ఈ దోషాలు ఎక్కడ పోతున్నాయంటే పాపం వలన వచ్చే జీతము మరణం. అవి పట్టుకుని ఉన్నాయి, ఖచ్చితంగా మన మనస్సాక్షి మీద అంటుకుని ఉన్నాయి. మన రక్తంలో, మన యొక్క మనస్సాక్షిలో, మన ఆత్మలో ఈ దోషం అంతా అంటుకుని ఉన్నది. దీన్ని ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపించలేడు. అయితే మన పాపం నుండి, మన దోషం నుండి, మన అతిక్రమం నుండి, ఆ దోష శిక్ష నుండి, మరి ఆ దోష శిక్ష ఎంతంటే నిత్య నరకం, యుగ యుగాలు ఆందోళన, వేదన, నిత్య నాశనం. అది పోనీ చచ్చిపోతే ఒక్కసారి చచ్చిపోతే పర్వాలే, ఒకసారి కాలిపోతే పర్వాలేదు, కానీ నిత్యము వేదన, అసూయ, ద్వేషము, ఈర్ష్య, దూషణ అన్నీ అందులో ఏమవుతున్నాయో ఇంకా ఏమేమో చెప్పలేం. అంత నిత్యమైన నాశనం అది. అలాంటి దోషముల నుంచి ప్రభు విడిపిస్తే నీలో ఆ సంతోషం ఉన్నదా? ఒక తెగులు పోయిందంటే హ్యాపీ అయిపోయారు, గంతేశారు. ఒక తెగులు నీలో లేదంటే గంతేశారు. ఐగుప్తు బాధలో ఐగుప్తుడు కొట్టడు, ఇక మీద వీళ్ళకి సేవ చేయక్కర్లేదు, దేవుడు నన్ను విమోచించాడు, కనానికి నడిపిస్తున్నాడు, ఓకే ఎగిరి గంతి వేసి ఆ విమోచన గానములతో త్వరపడుతూ వెళ్తున్నారు. అది ఆనందమే. మరి తెగులు నుండి నువ్వు విడిపింపబడ్డావు, ఆనందమే. అయితే వాట్ అబౌట్ నిత్యనాశనం నుంచి తప్పించుటకై, మన పాపం నుండి విడిపించినందుకై అట్టి సంతోషము మనలో కలగాలి. మన పాపముల నుండి మనకు విమోచన దొరికింది. చూడు, ప్రకటన గ్రంథం 1లో ఎన్ని విధాలుగా సంతోషించాలో, సంతోషములు ఎన్ని విధాలుగా ఉన్నాయి. ఒకని ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడు, ఏముంటుంది? అది సంతోషం ఉంటుంది. ధాన్యము, ద్రాక్షారసం అన్నీ. హృదయ సిద్ధి కలిగినప్పుడు, హృదయవాంఛ నెరవేరినప్పుడు సంతోషం ఉంటుంది. చాలా రకాలైన సంతోషాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా మీలో సమస్తానందముతో. ఏ ఆనందం? ఒకనికి కలిగిన ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషం కంటే ఎక్కువైన సంతోషం. ఒకని రోగము నుండి విడిపింపబడి మరి పరిశుద్ధపరచబడినందుకైన సంతోషం. ఒకడు ఇక మీదట దాస్యం చేయకుండా విడుదల పొందినందుకైన సంతోషం. ఒకనికి స్వాస్థ్యం ఇచ్చినందుకైన సంతోషం. మరి పాపముల నుండి విడుదల పొందినందుకైన సంతోషం. దీని గురించి పేతురు ఈ మాట వాడినాడు. పేతురు పత్రిక 1:8 వచ్చింది. ఏ సంతోషం ఇది? చెప్పటానికి వీలు కానంత గొప్ప సంగతి ఇది. ఎలా చెప్పాలో
ఆనందంలో ఈ ఆనందానికి కారణమే మరి ఎన్ని విధాలుగా ఉన్నది. సమస్తానందం కదా, ఇక్కడేం చెప్పాడు? సమస్తానందం. ఇప్పుడు కొన్ని ఆనందాలు చెప్పాను. ఒకని ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి ఆనందం, రోగముల నుండి విముక్తి కలిగిన ఆనందం, దాస్యములోంచి విడుదల పొందిన ఆనందం, పాపముల నుండి విడుదల పొందిన ఆనందం. ఇంకేం ఆనందం కలిగి ఉండాలి? దేవుడు మిమ్మలను అన్నిటికంటే ఆనందం, మన పాపం నుండి విడుదల పొంది చూడు, ఎఫెసీ 1:3 ఆనందించాలి ప్రభుని బట్టి. ఏమి ఆనందం లేకుండా తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. సో ఈ ఆనందాలు ఇస్తుంటే గంతులేరా, ఆత్మీయంగా గంతులేయాల. బాహ్యరీతిగా శరీర ఉద్రేకాలు పేర్చుకోనని కాదు, మధ్యలో అరవమని కాదు, ఇతరుల వలె మాటికి హల్లెలూయా అని చెప్పమని కాదు, చెప్పండి హల్లెలూయా అని కాదు, అదేమి తప్పేం కాదు. అయినను శరీరాన్ని ఉద్రేకపరచుకోవద్దు, కానీ ఆత్మలో ఆనందం. మరి ఏ ఆనందము? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఏంటి ఆశీర్వాదాలు? ఎట్లనగా తన ప్రియతను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకే. సో కొద్దిమందికి ఉద్యోగములు సెలక్షన్లో రిటర్న్ పరీక్షలో పాస్ అయిపోయారు, ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది, అనేక మంది ఇంటర్వ్యూ చేయబడ్డారు, అనేక మంది పాస్ అయినారు, అక్కడ ఉన్న సీట్లు 1-2 ఉంటాయి, కొన్ని లక్షల మంది దానికి కంటెస్ట్ చేశారు, మరి కొన్ని వేల మంది ఇంటర్వ్యూలో పాల్పంచుకున్నారు. మరి ఇన్ని వేల మందిలో వాళ్ళు ఏదో కొంచెం మందిని ఎక్కడో ఓ పాయింట్లో ఇరికిచ్చి ఆ పాయింట్ ప్రకారం వాడిని టెన్షన్ పెట్టి ఆ టెన్షన్లో ఏం చేస్తారు? హార్డ్ ప్రశ్న ఏదో వేస్తారు, అలా చెప్తే ఎలా ఉంటుంది, ఇలా చెప్తే ఉంటుంది అని ఇరుకులో ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు కూడా వెళ్ళాక వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్నాక అందరూ టెన్షన్తో ఉంటారు. ఉండగా అందులో 2-3 పేర్లు బయటకు వస్తాయి, గెజిట్లో వస్తాయి, లేకపోతే ప్రొక్లైన్ చేస్తారు. అప్పుడు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆనందం అవుతారు. సో గంతేస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు గంతులేస్తారు, ఆ వారితో పాటు ఊళ్ళో వాళ్ళు గంతులేస్తారు. మా ఊరు వాడు ఒక కలెక్టర్ అయ్యాడు, మా ఊరు వాడు ఇలాగయ్యాడు అని, మా ఊరు వాడు సీఎం అయ్యాడు, ఇట్లాగా అతిశయిస్తారు. అయితే దేవుడు తాను ఏం చేశాడు? ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగుటకై ఈ సెలక్షన్ ఏంటిది? తన ఇష్ట ప్రకారంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తక్కువవాడని కాదు, ఇంట్లో తక్కువవాడని కాదు, ఇంట్లో పెద్దవాడని కాదు, గొప్ప వంశం వాడని కాదు, బడుగు వర్గం అని కాదు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేనికి? తనకు కుమారులుగా ఉండుటకై. తర్వాత తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి, ఏ దోషం లేని వారిగా ఉండి తనతో కూడా మహింపరచబట్టకై, తనతో కూడా స్వాస్థ్యాన్ని అనుభవించటకై, తనతో కూడా యుగాలు జీవించటకై దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఎలాగా? తన అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నవాడు, మన పాపం నుండి మనల్ని విడిపించినవాడు. మరి ఆయన ఒక్కడే, ఆయన ద్వారానే సమస్త అన్యజనులు ఆశ్రదింపడాలి. మరి మన అందరం సమీపించాం. మనం బయట, ఆవరణం బయట ఉండాలా, దేవాలయంలో సమీపించకూడదు. దేవాలయానికి ఒక ఆవరణం పెడతారు, అది అన్యజనుల కొరకు ఉంచుతారు. అన్యజనులు ఎవరు? యూదుల మధ్యకు వచ్చి ఆరాధించకూడదు. మరి అన్యజనులు ఎవరు కూడా ఇశ్రాయేలులో కలవకూడదు, వారు కలవనివ్వకూడదు,
కలవరు. అంటుకోకూడదు అన్యజనులను ఎవరిని, వాళ్ళు ప్రత్యేకింపబడిన ప్రజలు, దేవుని ప్రజలు. ఇప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని కూడా మరి ఇశ్రాయేలీలతో మరి సమానమైన వారిగా, దగ్గర వారిగా చేస్తున్నాడు. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 11వ వచనంలో కాబట్టి శరీర విషయంలో అన్యజనులై శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు సో మనం దూరస్తులం, సున్నత లేనివారు అని సున్నత లేని పిలిస్తాడు అతడు. వాడు సున్నత లేని వాళ్ళతో నేను ఎంత చచ్చిపోవాలి సౌలు అన్నాడు. సున్నత లేని వారితో నేను చచ్చిపోతామా అని చెప్పి బాధపడ్డాడు. దావీదు సున్నత లేని పిలిస్తాడు అంతటి వాడు అన్నాడు ముందే. తర్వాత అలాంటి అన్యజనులమైన మనము ఏమన్నారు ఇప్పుడు 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపోరు కాగా పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిలని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అది ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. అలాంటి వారమైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై అది అక్కడ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అక్కడ ప్రభు ఆయన ద్వారా మాత్రం మనకి ఆ విధమైన దగ్గరగా చేయబడ్డాం, దేవునికి సమీపస్తులుగా, దగ్గర వాళ్ళుగా. వీళ్ళెవర్రా అంటే నా వాళ్ళు. వీళ్ళెవర్రా అంటే అబ్రహాం పిల్లలు. సో ఈ బిరుదు, ఇంత గొప్ప బిరుదు మనకి పడుతుంది. ఓ తక్కువాన్ని తీసుకుని గొప్పవానిగా చేశాను. నీ నామము నేను గొప్ప చేయదును. సో అల్పుడైన వాడిని, మరి ఎన్నిక లేని వాడిని, బలహీనుడిని తీసుకున్నాడు. అబ్రహాం గొప్ప వంశం వాడని కాదు, అబ్రహాము గొప్ప సామర్థ్యత కలిగిన వాడని కాదు. దేవుడు అతను తీసుకుని గొప్ప చేస్తున్నాడు. అతని ద్వారా, అతని మూలముగా, అతని సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశంలో ఆస్వాదింపడాలని. కాబట్టి ఇప్పుడు మనలందరినీ కూడా గొప్ప చేయబడిన అబ్రహాము యొక్క సంతానముగా మనం దగ్గరగా చేయబడతాము. చూడండి 18వ వచనంలో, ఆయన ద్వారానే మన ముగింపును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. యూదులైన అన్యజనులుగా ఉండి ఇప్పుడు దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నాం మనం. ఇక మీద 19లో, కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నం ఇప్పుడు ఎవరు వారు? పరిశుద్ధులతో ఒకే పట్టణస్థలం. ఇంకెవరు? ఏ ఇంటి పేరు? దేవుని ఇంటి పేరు. కాబట్టి దేవుని ఇంటి వారం. ఇప్పుడు ఈ భూమి మీద అనేక ఇంటి పేర్లు ఉన్నాయి. మీ ఇంటి పేరు ఏం పేరు, మీ ఇంటి పేరు ఏం పేరు అని. అబ్బు ఒక బీబీఎస్లో ఉండగా చిన్నపాడుగా ఫస్ట్ టైం వాడు రిస్ట్రిక్టెడ్లో ఉండటానికి బాధపడ్డాడు. తోటి పిల్లలతో కూర్చుండట తనకిష్టం లేదు. అప్పుడు అక్కడ పర్యవేక్షిస్తున్న సహోదరుడు వీడు ఏడుస్తుంటే ప్రశ్నించాడు, రైట్ ఏం పేర్రా నీకు? అబ్రామ్. మీ ఇంటి పేరు? బారాకా ప్రేయర్ హౌస్. మీ ఇంటి పేరు ఏం పేరు? బారాకా ప్రేయర్ హౌస్. మరి నేను వాడికి కులం కానీ లేక ఇంటి పేరు కానీ నేను చెప్పలేదు. స్కూల్లో వేసినప్పుడు కూడా ఇంటి పేరు కూడా రాయలేదు. అయితే మరి జొన్నల గారు వాడు వీడు స్కూల్ వ్యాన్ వస్తూ ఉంది. అక్కడ దగ్గలూరులో ఏదో పెద్ద పందిని కోసి అమ్ముతూ ఉంటే ఎవరు రాజుల కుర్రాడో ఇంకా తోటవాడో చూసి, రేయ్ ఇగరా బాగా తింటారు కదా మీరు, ఈ పంది మాసం బాగా తినేవాళ్ళరా మీరు అని చెప్పి వాడు ఈ పిల్లవాడిని హేళన చేస్తున్నాడు. ఇంటికి వచ్చి, మమ్మీ మనం పంది మాంసం తింటామా? సో ఈ బెరాకా ప్రేయర్ హౌస్ వాడు పంది మాంసం తినే వాళ్ళని ఎంచబడుతున్న ప్రజలు అలాంటి రీతిగా ఎంచబడినాం. అవును, అయితే అలాంటి వారము కాదు మనము. ఎవరు మనం? పరిశుద్ధమైన ప్రజలు, పంది మాంసం తినేవాళ్ళు కాదు. పంది మాంసం అంటే
అంటే మీరు అపిత్రులని లేదా తినేవాళ్ళు అపిత్రులని కాదు, ప్రభు చేత పరిశుద్ధపరచబడిన వారని. చూడండి పేతురు పత్రికలో, పేతురు పత్రిక మీరు 2వ అధ్యాయం 1 పేతురు 2 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. సో మీరు కనికరింపడ్డారు. మీరు దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం. సో ఎటువంటి పేర్లు మనకి ఇవ్వబడుతున్నాయి. కాబట్టి శిలువ రక్తం ద్వారా మనం ఇక మీదట అన్యజనులు కారు, అబ్రహాము సంతానంలోనికి తీసుకురాబడ్డారు. మరి దేవుని ఏర్పరచుకున్న ప్రజలలో మనల్ని దేవుడించాడు. పరిశుద్ధ దేవుడు మనకున్నాడు. పరిశుద్ధ పట్టణాన్ని మనకు సిద్ధపరిచాడు. ఇంత గొప్ప దేవుడు వేరే వాళ్ళు లేడు. కాబట్టి మనం మనలను విమోచించిన దేవునికి, మనల్ని రక్షించిన వానికి ఆనందముతో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధించుదాం.